మహాభారతంలోని వినాయక చవితి యొక్క రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం. మహర్షి వ్యాసుడు తన హృదయంలో ఒక సంకల్పం అయితే బలంగా పెట్టుకున్నాడు. తాను విశ్వం చూసినటువంటి సత్యాలను, పాండవ కౌరవ యుద్ధాన్ని, మానవుల యొక్క జీవన రహస్యాలను శాశ్వతంగా నిలుపుకోవాలని అనుకున్నాడు మహర్షి వ్యాసుడు. అందుకనే ఆయన ఒక మహాకావ్యాన్ని రాయాలని అనుకున్నాడు. ఈ కావ్యం తర్వాతి కాలంలో మహాభారతంగా ప్రసిద్ధి చెందింది. కానీ ఒక సమస్య అయితే ఆయన ముందుకొచ్చింది. తాను చెప్పింది నిరంతరం రాసేటువంటి ఒక లేఖకుడు అవసరమని భావించాడు. అప్పుడు వ్యాసుడు ధ్యానం చేసి దేవతలనైతే ఆరాధించాడు. ఆయన ప్రార్థనలకు స్పందించి విఘ్నేశ్వరుడైతే ఆయన ముందు ప్రత్యక్షమయ్యాడు. విఘ్నేశ్వరుడు వ్యాసుని యొక్క మనసులో కోరికనైతే తెలుసుకున్నాడు. వ్యాసుడు విఘ్నేశ్వరునినైతే లేఖకుడిగా కోరాడు. లేఖకుడు అంటే రైటర్, అంటే కథను చెప్పేటప్పుడు రాసేటువంటి వాడిని లేఖకుడు అని అంటారు. ఇప్పుడు విఘ్నేశ్వరుడైతే వ్యాసుడికి ఒక కఠినమైనటువంటి షరతునైతే పెట్టాడు. అదేమిటంటే, ఒకసారి చెప్పడం నువ్వు మొదలు పెట్టాక దానిని మధ్యలో ఆపకూడదు అని చెప్పాడు విఘ్నేశ్వరుడు. నేను కూడా ఆగకుండా రాస్తాను అని చెప్పాడు. ఆ మాటలకు వ్యాసుడు దానికి వ్యతిరేకంగా ఒక సమాధానం అయితే చెప్పాడు. ఒక షరతు అయితే పెట్టాడు. అదేమిటంటే, నువ్వు రాయబోయే ప్రతి శ్లోకానికి మొత్తం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే రాయాలి అని అన్నాడు వ్యాసుడు. అందుకు విఘ్నేశ్వరుడు సరేనని ఒప్పుకున్నాడు. అలా వారిద్దరి మధ్య ఒప్పందం అయితే జరిగింది. వ్యాస మహర్షి ఆధ్యాత్మిక తపస్సు తర్వాత తన కావ్యాన్ని పాడటం అయితే మొదలుపెట్టాడు వ్యాసుడు. విఘ్నేశ్వరుడు తన దంతాన్ని విరిచి కలంగా రాయటానికి ఉపయోగించాడు. ఇది మహాభారతం లిఖనానికి ప్రారంభం గడి అయితే అయ్యింది. వ్యాసుడైతే ఎప్పుడు ఆపకుండా శ్లోకాలైతే చెబుతూనే ఉన్నాడు. ఆయన చెప్పే కొద్దీ విఘ్నేశ్వరుడైతే ఆయన ఎంత వేగంగా చెబితే విఘ్నేశ్వరుడు అంతటి వేగంతోనే రాయడం అయితే మొదలుపెట్టాడు. కానీ ఒకసారి వ్యాసుడైతే ఒక చాతుర్యం చూపించాడు. కొన్ని చోట్ల అతను కొన్ని క్లిష్టమైనటువంటి శ్లోకాలను చెప్పేవాడు. అంటే కష్టతరమైన శ్లోకాలను చెప్పేవాడు వ్యాసుడు. ఎందుకంటే ఆ శ్లోకాల యొక్క అర్థాలను తెలుసుకోవటానికి కొంత సమయం తీసుకునేటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఆ సమయంలో వ్యాసుడు విరామం తీసుకునేవాడు. విరామంలో వ్యాసుడికి విశ్రాంతి దొరికేది. ఇలాగే వారిద్దరూ సమన్వయంతో ముందుకు సాగారు. వ్యాసుడు తన కావ్యంలో యుద్ధం, కథలతో పాటు ధర్మం, నీతి, భక్తి లాంటి విషయాలను కూడా పొందుపరిచాడు. గణపతి వాటిని ఒక్కొక్కటిగా రాసి నిలబెట్టాడు. ఇలా మహాభారతం క్రమంగా అయితే రూపుదిద్దుకుంది. ఇది మనిషి యొక్క జీవన సత్యాలను, అలాగే కర్మ ఫలితాలను వివరించేటువంటి గ్రంథంగా అయితే మారిపోయింది. ఈ యొక్క సంఘటనలో విఘ్నేశ్వరుడైతే జ్ఞానానికి ప్రతీకగా అయితే నిలిచాడు. ఆయన కారణంగానే మహాభారతం శాశ్వతంగా అయితే నిలిచింది. అందువల్లనే ఏ విద్యారంభం చేసే ముందు వినాయక పూజ చేయడం ప్రారంభమైంది. అలాగే ఏదైనా గ్రంథం రచన ముందు కూడా విఘ్నేశ్వరుని యొక్క స్మరణ అయితే తప్పనిసరి అయింది. ఈ యొక్క ఆచారం తర్వాత కాలంలో వినాయక చవితి పండగలో బలపడింది.
ఉన్నటువంటి విఘ్నాలను తొలగించే శక్తి ఉన్నటువంటి దేవుడు అని నమ్మకం అయితే ఏర్పడింది. అందుకే ఆయనకు విఘ్నేశ్వరుడు అనే బిరుదు వచ్చింది. మహాభారత కథలో విఘ్నేశ్వరుడు మొదటి లేఖకుడిగా కనిపించటం విశేషం. వ్యాసుడి యొక్క జ్ఞానం అలాగే విఘ్నేశ్వరుడు యొక్క రచన మహాభారత మహాగ్రంథమైంది. ఈ యొక్క పాఠం ద్వారా మనం తెలుసుకోవలసింది ఏంటంటే, జ్ఞానం ప్రారంభమయ్యే ముందు అడ్డంకులు తొలగాలని అంటే ఆ అడ్డంకులను తొలగించేది వినాయకుడే అని మనం గ్రహించాలి. వల్ల విద్యారంభం మరియు వివాహం అలాగే యజ్ఞం కొత్త పనులు ఏది ప్రారంభించాలన్నా విఘ్నేశ్వరుణ్ణి అయితే పూజించిన తరువాతే పనులైతే ప్రారంభిస్తారు. మహాభారతం లాంటి మహాగ్రంథం వెనుక విఘ్నేశ్వరుని యొక్క సహకారం అయితే ఉందని ఇది సూచిస్తుంది. విఘ్నేశ్వరుడే కానీ అక్కడ లేకుండా ఉంటే వ్యాసుడు చెప్పినటువంటి శ్లోకాలన్నీ కూడా కాలంతో పాటే పోయేది. కానీ విఘ్నేశ్వరుడు ఆ శ్లోకాలను అర్థం చేసుకుని ఎంత వేగంతో చెప్పాడో వ్యాసుడు, అంతే వేగంతో వినాయకుడు రాసినందువలన అవి యుగయుగాల పాటు నిలిచిపోయాయి. కాబట్టి విఘ్నేశ్వరుడు జ్ఞానం అలాగే రచన విద్యలకు ఆయన ఆదిదేవుడని అందరూ భావిస్తారు. వినాయక చవితి రోజున వినాయకుణ్ణి పూజించడం ద్వారా మన యొక్క జీవనంలో జ్ఞానం అలాగే విజయం వస్తాయని గట్టి నమ్మకం అయితే ఉంది. మహాభారతంలోని ఈ కథ వినాయక చవితి పండుగ వెనుక ఉన్న ఆధ్యాత్మిక మూలం. అందువలనే దేశంలో వినాయక చవితి రోజున అత్యంత ప్రాధాన్యతనైతే ఇస్తారు ప్రజలు. అందుకే వినాయక చవితి రోజున విద్యారంభం అలాగే రచన కొత్తగా పనులను కూడా మొదలుపెట్టడం శుభప్రదమని నమ్ముతారు. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, వినాయకుడు జ్ఞానానికి అలాగే లేఖనానికి విఘ్నాల నివారణకు ప్రతీకని చెబుతుంటారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మన వీడియోకు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.